బీసీ రిజర్వేషన్స్ కి సంబంధించి బీసీలకు అసలు తెలంగాణలో ఏం అన్యాయం జరుగుతుంది, ఏ రకంగా అది అన్యాయం అంటే ఐ మీన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్స్ కాకుండా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటున్నారు. అంటే ఇటు రాజకీయ పరంగానే అంటే దేని పరంగా ఈ బీసీ రిజర్వేషన్ ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు అందరూ పోరాటం చేస్తున్నారు? వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పినారు కదా గత అసెంబ్లీ ఎన్నికల్లో, అది మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ నిలబెట్టుకోమంటున్నాం. నువ్వు హామీ ఇవ్వడం ద్వారా బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గతంలో పొన్నాల లక్ష్మయ్య కానీ లేకపోతే తీన్మార్ మల్లన్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, బీసీ రిజర్వేషన్స్ అసలు ఇప్పటికీ చేయకపోవడానికి కారణం ఏంటి, కులగణన సర్వే కూడా బయట పెట్టినప్పటికీ కూడా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది బయటికి రాలేదు అని చెప్పి పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు సంబంధించి మీటింగ్స్ కూడా జరిగాయి. వాటికి మీరు కూడా అటెండ్ అయ్యారు? అన్నిటికీ అటెండ్ అయ్యాను, అన్ని చోట్ల మాట్లాడుతున్నాను. గడిచిన 15 నెలలు 16 నెలలు ఇదే పని చేస్తున్నా, నాకు ఇంకో పని లేదు. కాకపోతే ప్రభుత్వం కూడా అదే పని చేస్తున్నది. ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా కొట్టేయించాలి, ఎట్లా దీని నుండి బయటపడాలి అనేటువంటి ఆలోచన తప్ప ఎట్లా నిలబెడదామని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తలేరు. అది ఇక్కడ వచ్చినటువంటి సమస్య. ఒకవైపు సంఘాలు కోరుతున్నాయి, ఒకవైపు పార్టీలు కోరుతున్నాయి. అసెంబ్లీలో పెట్టినటువంటి దాన్ని కూడా అందరూ యునానిమస్గా రెజల్యూషన్ దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. అరే ఇంత పెద్ద ఒక సంఘటితంగా అందరూ ఐక్యమై సపోర్ట్ చేస్తున్నప్పుడు మా చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి ఉండాలి కదా. ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేనేలేదు. కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క బూచిని చూయించి మా వల్ల కాలేదు, మేము ఏం చేయాలి, మేము సిన్సియర్ అని చెప్పుకొని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశం తప్ప నిబద్ధతగా నిజాయితీగా వీళ్ళకు 42% ఇవ్వాలంటే ఇప్పుడు సంకల్పమే ప్రభుత్వంలో లేదు. ఒకవేళ నీకుంటే నువ్వు న్యాయపరంగా పోయి రాష్ట్రపతి గారి దగ్గర నుండి బిల్లులు తెచ్చుకునే అవకాశం నీకున్నప్పుడు కూడా ఒక అఖిలపక్షాన్ని తీసుకుపోకపోతే, ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు వేయకపోతేవి, బిల్స్ తొందరగా వచ్చే ప్రయత్నం చేయకపోతేవి, దీన్ని ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం కాదు కదా ప్రభుత్వం అంటే. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వంగా వ్యవహరించాలి. అందరి కన్సెన్సస్ తీసుకోవాలి కదా. అఖిలపక్షాన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, జరుగుతున్న పరిణామాలను వివరించాలి, పారదర్శకంగా ఉండాలి, వాటిని ఎట్లా సాధించాలనేటువంటి తపన ప్రభుత్వంలో చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా కనపడాలి కదా. అదేది కూడా కనపడతలేదు ఈ ప్రభుత్వంలో. దీన్ని ఎట్లా వినాశనం చేద్దాం, దీన్ని ఎట్లా విధ్వంసం చేద్దాం, ఈ రిజర్వేషన్లను ఎట్లా రాకుండా చేద్దాం అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మనస్తత్వమే ఈ వ్యవస్థలో కనపడుతున్నది తప్ప నిలబెట్టే ప్రయత్నం ఎక్కడ కనపడుతున్నది? రాకుండా చేయాలి అనుకుంటే నిన్న వాళ్ళు జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మరి ధర్నా చెయ్యరు కదా. ఎందుకు పోయినరు? అసలు జంతర్ మంతర్ దగ్గర ఏం పని ఉన్నది? రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోయి మేడం అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి, బిల్స్ వస్తాయా రావా చూడాలి, రాకపోతే బిల్స్ని విత్డ్రా చేసుకోవాలి, మళ్ళీ స్పెషల్ సెషన్ పెట్టి మళ్ళీ బిల్స్ను ఆమోదించుకొని గవర్నర్ గారితో చట్టం చేయించుకొని సంతకం పెట్టించుకొని చట్టం చేసుకుని ఎన్నికలకు పోవాలి. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడాలి. అంతేగాని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ మీద కొట్లాడుతున్నట్టే కనపడుతుంది కదా. మరి కొట్లాడు కాదండి, కొట్లాడు కాదు, వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది. లోకల్ బాడీలో వాళ్ళు గెలవరు, గ్రామ పంచాయతీలో గెలవరు, మండల పరిషత్ జిల్లా పరిషత్తులో గెలవరు, పట్టణాల్లో అయితే అసలే గెలవరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీలను పోలరైజ్ చేసుకొని ఈ ప్రభుత్వం బీసీల కోసం కొట్లాడింది కాబట్టి బీసీలు మా వైపు వస్తారనేటువంటి భ్రమలలో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మీకు నిజాయితీ ఉంటే అది నిలబెట్టడానికి కావాల్సినటువంటి పద్ధతులు మీరు పాటించాలి. పద్ధతులు పాటించలేదని నేను 100 ఇంటర్వ్యూలో చెప్పిన, 1 కాదు 2 కాదు, 100 ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిపుణులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి న్యాయమూర్తులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పద్ధతులు, పరికరాలు అంటే ఏ రకంగా చెప్పండి? ఏది కూడా అన్ని తప్పులే. సర్వే తప్పు, కమిషన్ రిపోర్ట్లు తప్పు, సుదర్శన్ రెడ్డి కమిషన్ రిపోర్ట్ తప్పు, చట్టబద్ధంగా వేయకపోవడం తప్పు. కాబట్టి ఇవి నిలబడడం కూడా సాధ్యం కాదు. నీ బిల్లులు కూడా సక్రమంగా చేయలేదు. అసెంబ్లీలో నువ్వేవి కూడా నివేదికలు పెట్టి దాని ప్రకారం టేబుల్ చేసి చర్చించి ఆ బిల్లులను తయారు చేయలేదు. ఆ బిల్లులను రాష్ట్రపతి గారికి పోయే పద్ధతి తప్పు. దాని తర్వాత దాన్ని ఫాలో అప్ యాక్షన్ లేకపోవడం తప్పు. అవి అక్కడ ఉండగా నువ్వు పోయి ధర్నా చేయడం తప్పు. అంటే రాష్ట్రపతి గారిని బెదిరిస్తున్నావా? నీ బిల్లులలో ఏం లేకపోతే ఆ మేడం ఎందుకు సంతకం పెడతారు? నీ బిల్లుల వెంట అన్ని పద్ధతులు కరెక్ట్ ఉంటే, అన్ని నివేదికలు కరెక్ట్ ఉంటే
ఒక రోజు కాకపోతే ఒక రోజు వెంటనే వారు వెనక్కి పంపుతారు. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 30లోగా ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ జరగాలి అని చెప్పేసి ఒక తీర్పు ఏదైతే వెలువరించిందో దానికి సంబంధించి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ కాకుండా వాళ్ళు ఎన్నికలు పెడితే ఏంటి పరిస్థితి, అసలు బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అప్పుడు తప్పనిసరిగా 42% కోసం పోరాటం జరుగుతుంది. ప్రజల పక్షాన నిలబడమే ధ్యేయంగా. అంటే వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తే మరి ఎట్లా నిర్వహించారు, ఎట్లా నిర్వహిస్తారు? నిర్వహించడానికి వీరే లేదు. నువ్వు మేము మొత్తం 42 అయ్యేదాకా ఎన్నికలే పెట్టాను అంటున్నావు కదా, సాధించు. అంటే కర్ర విరగదు పాము సావకుండా ఎట్లా అవుతుంది మరి పనులు? మీరు పద్ధతులన్నీ కరెక్ట్ చేసి పద్ధతి ప్రకారం పోయి ఎన్నికలకు పోండి. 42%తో ఎన్నికలకు పోండి, నిలబెట్టుకోండి. హైకోర్టు చెప్పిందండి. హైకోర్టు చెప్తే మేము 42% కోసం మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. మేడం దగ్గర నుంచి మాకు రిపోర్ట్స్ మాకు బిల్స్ రాలేదు వెనక్కి. వచ్చిన తర్వాత దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత 42%తో మేము ఎన్నికలకు పోతాం, కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి మీరు డివిజన్ బెంచ్ని అడగండి. సెప్టెంబర్ 30 అనగానే వెంటనే పోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ డివిజన్ బెంచ్ కాకపోతే, లార్జర్ బెంచ్ కాకపోతే సుప్రీంకోర్టు వరకు మనకు అవకాశం ఉన్నది. నిజాయితీ ఉంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, పద్ధతులు కరెక్ట్గా చేస్తే, లెక్కలు కరెక్ట్ ఉంటే న్యాయస్థానాలను ఒప్పించవచ్చు, 42% రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. మేము మొదటి నుంచి అంటున్నది ఈయన పద్ధతులు సరిగా పాటించలేదు, ఈయన దగ్గర నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఈ బీసీ రాజకీయ అస్త్రాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొంది ఇంకా ఈయన పదవి కూడా ఊసిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇది బీసీలకు మేలు చేసేది కాదు, బీసీలకు సహకరించేది కాదు, 42%తో ఎలక్షన్లు పెట్టడానికి చేసేటటువంటి కృషి కాదు.